పొత్తుల సంసారం గుద్దుక సచ్చే అన్నట్టు సీట్ల కడ ఎంతగానం కొట్లాటైతుందో ఏం చేస్తారో ఎవళ్ళేం పాటు పడతారో అని చాలా మంది చాలా తీర్లు అనుకుర్రు. కానీ లోపట్నే పెద్ద మనుషులు ఇద్దరు కూర్చొని మాట ముచ్చట చేసుకొని ముందుకు ముందే సమరస్యం మీదకి వచ్చిర్రు. అట్లా ఇప్పుడు సైకిల్ పార్టీ వాళ్ళు గిలాస పార్టీ వాళ్ళు కలిసి అభ్యర్థుల లిస్టు బయటికి ఇడిచిర్రు. మరి ఎన్నెన్ని సీట్లలో పోటీ చేస్తుర్రు, రేసు గుర్రాలు ఎవల్లో ఒక్కసారి అట్లా పోయి చూసొద్దాం పారి. పెద్ద మనుషులు ఇద్దరు లోపట మీటింగులు పెట్టుకొని అట్లిట్ల టికెట్ల పంచాది చాలా వరకే దింపిర్రు. 175 సీట్లకు 118 సీట్లలో రేసు గుర్రాలను నిలబెట్టిర్రు. తత్తిమై మళ్ళీ లిస్టులో చెప్తారట. ఇక 118 సీట్లలో 94 సీట్లు సైకిల్ పార్టీ వాళ్ళయి అయితే మిగిలిన 24 సీట్లు గిలాస పార్టీ వాళ్ళయి. చంద్రాల సారు మొత్తం 94కు 94 మంది పేర్లు చెప్పిండు గాని పవనాల సారు మాత్రం 24లో 5 మంది పేర్లే చెప్పుకొచ్చిండు. అటు ఫ్యాన్ పార్టీ వాళ్ళ దిక్కుకెళ్లి పోటీ గట్టిగానే ఉంటది కాబట్టి సైకిల్ పార్టీ వాళ్ళు ఎక్కువ పాతోళ్ళకే టికెట్లు ఇచ్చిర్రు. ఎప్పటి లెక్కనే కుప్పంకెళ్ళి చంద్రాల సారు, మంగళగిరికెళ్ళి లోకేశం సారు, హిందూపురంకెళ్ళి బాలయ్య ముగ్గురు 3 సీట్లు అట్లనే పెట్టుకున్నారు. ఇక సీఎం జగనాల సారుకు పోటీగా పులివెందులకెళ్ళి సైకిల్ పార్టీ వాళ్ళు బీటెక్ రవిని రంగంలోకి దించిర్రు. గుడివాడల కొడాలి నానికి పోటీగా వెనిగండ్ల రామును నిలబెట్టిర్రు. అన్నేమో గాని టికెట్ల కొరకు ముందే పంచాదులు చేసిన వాళ్ళ పేర్లు మాత్రం లిస్టులో రాలేవు. విజయవాడ వెస్ట్ టికెట్ కావాలని చంద్రాల సార్ కటౌట్ కు మొన్ననే నెత్తుటి అభిషేకం చేసిండు బుద్ధాయం కన్నా. ఇంకో దిక్కు గదే టికెట్ తనకు కావాలని అంటున్నాడు జలీల్ ఖాను. మరిగా ఏం చేస్తారో గాని ఇప్పటికే లిస్టుల పేర్లున్నోళ్ళు సంబరాలు చేసుకుంటే పేరు రానోళ్ళు పొట్టు లోలులు చేస్తున్నారు. ఇన్నొద్దులు జైలు కొట్టిన వాళ్ళే ఇప్పుడు చంద్రాల సార్ ఫ్లెక్సీలు గాలబెట్టిర్రు. టికెట్ వస్తది ఈసారి గెలుసుడే అన్నట్టు ముందే పెడన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్న మాజీ డిప్యూటీ స్పీకర్ బురగడ్డ వేదవ్యాస్కు టికెట్ రాలేదని తెలవంగానే చక్కెర వచ్చి కింద పడ్డాడు. ఎమ్మటే బండి ఎక్కించి దావకానకేసుకపోయినరు. చూస్తుంటే సైకిల్ పార్టీలో కూడా టికెట్ల కిరికిరి గట్టిగానే నడిచేటట్టున్నది.